ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం పిఠాపురానికి వెళ్లనున్నారు. 3 రోజుల పాటు ఆయన నియోజకవర్గంలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు పవన్. ప్రస్తుతం శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతిలో ఉన్నప్పటికీ రాజకీయ స్థానిక పరిస్థితులపై ఆయన దృష్టి పెట్టనున్నారు. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేపట్టే ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో స్థానిక సంస్థల ఎన్నికలు, శాంతి భద్రతలపై సమీక్షించే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి 70,000కు పైగా ఓట్ల మెజార్టీతో పవన్ గెలుపొందారు. ఇక ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. రైట్, పిఠాపురం పవన్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చందు, ఈ రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంకి అయితే వెళ్లబోతూ ఉన్నారు. ఇటీవల ముంబైకి వెళ్లి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత మొదటిసారి పిఠాపురానికి ఆయన వెళ్లబోతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తుకోకుండా అన్ని జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రధానంగా వైద్యులు పవన్ కళ్యాణ్ ని పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోమని చెప్పిన నేపథ్యంలో ఎక్కడ కూడా అభిమానుల్లో తాకిడి లేకోకుండా ఉండే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కేవలం సమీక్షా సమావేశాలు, అధికారులతో రివ్యూలు మాత్రమే ఆయన పాల్గొంటారు. దీంతో పాటు పార్టీ కేడర్ కైతే దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో పిఠాపురంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించేటటువంటి అన్ని స్థానాల్లో కూడా జనసేన పార్టీ కైవసం చేసుకునే దిశగా అయితే ఎక్కడెక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుందో ఆ ప్రాంతాలన్నిటిలో కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కి అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకుని మనంతా కూడా పనిచేయాలని ఇప్పటికే క్యాడర్ కి అయితే దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం అయితే ఆయన అక్కడికి పిఠాపురానికి చేరుకుంటారు. రేపటి నుంచి అధికారిక కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, రివ్యూలు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు వీటన్నిటి మీద కూడా అయితే అధికారులతో అయితే సమీక్ష నిర్వహించబోతున్నారు. 3 రోజుల పాటు అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉండబోతూ ఉన్నారు. ప్రధానంగా ఎక్కడా కూడా అభిమానుల తాకిడి అనేది లేకపోకుండా, ఎందుకంటే శస్త్రచికిత్స చేస్తున్నారు, ఫుల్ రెస్ట్ ఉండాలని చెప్పి వైద్యులు చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా అభిమానులు చేతులు పట్టుకుని భుజాలు లాగేసిన నేపథ్యంలోనే ఈ రోజు ఆయన 2 భుజాలు కూడా గాయాలు పాలవటం, ఇప్పటికే కుడి భుజం శస్త్రచికిత్స చేయించుకున్నారు. మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స అవసరం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా అభిమానులు తాకిడి లేకుండా అత్యంత జాగ్రత్త వహిస్తూ ఉన్నారు. కేవలం అధికారులతో సమీక్ష, పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం. ఎందుకంటే స్థానిక సంస్థల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో క్లీన్ స్వీప్ చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఇటు పార్టీ కేడర్ అయితే ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. 3 రోజుల పాటు పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే ఉండబోతూ ఉన్నారు. చందు, థ్యాంక్ యూ లక్ష్మి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం పిఠాపురానికి వెళ్లనున్నారు. 3 రోజుల పాటు ఆయన నియోజకవర్గంలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతిలో ఉన్నప్పటికీ రాజకీయ, స్థానిక పరిస్థితులపై ఆయన దృష్టి పెట్టనున్నారు. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేపట్టే ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో స్థానిక సంస్థల ఎన్నికలు, శాంతి భద్రతలపై సమీక్షించే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి 70,000కు పైగా ఓట్ల మెజార్టీతో పవన్ గెలుపొందారు. ఇక ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.